ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన గోర్లు లేకపోతే ఏమవుతుందని? చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మన చేతి గోర్లు అనేవి మన చేతి వేళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అది ఎలా అంటే మీరు చిన్న చిన్న వస్తువులు తీయడం, ప్యాకేజీలు లాంటివి చేయలేం. మరియు మన చేతి వేళ్ళు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ లాంటివి కలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఒకవేళ మనం పిచ్చోళ్ళు అయిపోతే మనకే తెలీదు మనం పిచ్చోళ్ళు అయినట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 3, బ్రతికి ఉన్న మనిషి చర్మం తీసేసినా కానీ ఆ మనిషి కొన్ని రోజుల పాటు బతికే ఉంటాడు. బతకటంలో ఉన్న సుఖమే వేరు. ఫ్యాక్ట్ నెంబర్ 4, పురాతన కాలంలో ఉరిశిక్షకు బదులు నేరస్తుడిని ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టేవారు. కానీ ఒక నేరస్తుడు ఫస్ట్ రౌండ్లోనే బ్రతికిపోయాడు. కానీ అతను ఏం చెప్పాడంటే ఎలక్ట్రిక్ చైర్లో కూర్చొని చనిపోయే టేస్ట్ కోల్డ్ పీనట్ బటర్లా ఉంటుంది అని చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ మనిషి యొక్క లాస్ట్ వరకు పనిచేసే ఫంక్షన్ చెవి. అవునా, నిజమా? ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా మీ లోపల ఒక డింపుల్ ఉన్నాడు. డింపుల్ లాంటి పవర్స్ ఉన్న ఒక ఆర్గాన్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ ఆర్గాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిరోజు 500 కన్నా ఎక్కువ మెటబాలిక్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. డైలీ 1000 ml బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. మీరు రోజు ఏది పడితే అది తింటారు కదా, ఇలాంటి అన్హెల్దీ టాక్సిక్స్ని చంపేస్తుంది. మీ శరీరంలో విటమిన్ ఏ, డి, ఈకే, B12 ఓవరాల్ దీంట్లోనే స్టోర్ అవుతాయి. ఇది మీ బాడీలో ఒక పవర్ బ్యాంక్ లాంటిది. సైలెంట్గా మీ బాడీలో ఉండి అన్ని పనులు చేస్తుంది. ఈ ఆర్గాన్ పేరేంటో తెలుసా? లివర్. ఇది 1500 grams బరువు ఉంటుంది. 700 grams కట్ చేసిన 4 weeksలో మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. అంతా ఓకే, బట్ దీని శత్రువు ఒకటే, అదే మందు. మందుకి దీనికి అసలు పడదు. మందు జోలికి వెళ్ళకండి. మీకు మందు అలవాటు ఉంటే మానుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం రోజు చూసే వస్తువుల్లో దాగి ఉండే అమేజింగ్ సీక్రెట్. ఫ్రెండ్స్, మీరు క్యాప్ పైన ఇలాంటి బటన్ని చూసే ఉంటారు, కానీ అది షోకు మాత్రమే పెట్టి ఉంటారని అనుకుంటారు. బట్ దానికి కూడా ఒక పర్పస్ ఉంది. క్యాప్ని 6 క్లాత్ పీసెస్తో కుట్టి తయారు చేస్తారు. సో పైన 6 పాయింట్స్ కలుస్తాయి. ఈ బటన్ని వాటిని కవర్ చేస్తుంది. దీన్ని స్కాచీ అని అంటారు. మన భారత్కి నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? 1971లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ సడన్గా ఇండియా పైన అటాక్ చేసింది. మన ఇండియా కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అందుకని పాకిస్తాన్ వేరే దేశాలతో సహాయం కోరింది. షాకింగ్లీ ఆ సమయంలో అమెరికా, యూకే, చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేశాయి. ఈ అన్ని దేశాలు మన ఇండియా పైన దాడికి రెడీ అయ్యాయి. అమెరికా అయితే తమ షిప్స్ని ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేసింది, సముద్రం ద్వారా ఇండియాని అటాక్ చేద్దామని. ఒక రకంగా ఆ సమయంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ ఇండియాకి అగెనిస్ట్గా ఉండేవి. అప్పుడు మన ఇండియాని సేవ్ చేయడానికి ఒక నిజమైన స్నేహితుడు వచ్చాడు, అదే రష్యా. రష్యా ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి ఇండియాని సేవ్ చేయడానికి రెడీ అయింది. రష్యా తమ దగ్గర ఉన్న జెట్స్, షిప్స్, సబ్మెరైన్స్ అన్నీ ఇండియా కోసం పంపింది. అంతేకాదు ఇండియా మీద చిన్న దాడి జరిగినా ఆ దాడి రష్యా మీద జరిగినట్టే అని ఓపెన్గా అన్ని దేశాలకు వార్నింగ్ పంపింది. ఆ వార్నింగ్కి యూకే, అమెరికా, చైనా వెనక్కి వెళ్ళిపోయాయి. కష్టకాలంలో హెల్ప్ చేసిన రష్యాకి ఇండియా ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది. మీలో ఎంతమంది ఈ విషయం కొత్తగా తెలుసుకున్నారు? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ కామెంట్ డౌన్.